హాయ్ హలో అండి. నేనండి మీ కపిల. అందరు బాగున్నారా? ఈరోజు నేను మంచి హెల్త్ బెనిఫిట్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక లీఫీ వెజిటబుల్ కర్రీ గురించి చెప్తున్నానండి. అది అందరికీ నచ్చుతుంది. రైస్లో బాగుంటుంది, ఓట్స్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఇందులో ఉన్న అద్భుతమైన బెనిఫిట్స్ చూస్తే మీరు అస్సలు చేసుకోకుండా ఉండలేరండి. కనీసం వారానికి ఒకసారైనా చేసుకుంటే చాలా మంచిది. ఈ చుక్కకూర, ఇది చుక్కకూర అండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందంట అండి. ఐరన్ ఉంటుందంట, హెమోగ్లోబిన్ కూడా ఫుల్గా ఉంటుందంట అండి. ఇమ్యూనిటీ పెంచుద్ది, సి విటమిన్ ఉంటుందంట అండి. ఇంతకీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుందంట అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇందుకోసం నేను పెద్ద బంచెస్ అన్నమాట 2 చుక్కకూర కట్టలు తీసుకున్నానండి. చుక్కకూర చాలా ఎక్కువ వేస్తే కొంచెమే అవుతుందండి, అస్సలు ఒదిగవదనమాట. ఇందులో ఒక ఆనియన్ తప్ప ఇంకేమీ వేయం కదా, అందుకని నేను 2 పెద్ద బంచెస్ చుక్కకూర తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని కాసేపు ఉంచి శుభ్రంగా 1-2 సార్లు కడిగేసానండి. అలా కడిగితేనే మీకు అందులో ఉన్న డస్ట్, ఇసుక అన్నీ పోతాయి అన్నమాట. కడిగి ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. తర్వాత చుక్కకూర కట్ చేసుకున్నాక దీనికోసం ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, లేదా ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కూర ఒదుగవదని ముందే చెప్పాను కదండి. ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అన్నమాట. ఉల్లిపాయ ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇది కూడా చూడండి, మీడియం సైజు ముక్కలు ఇట్లా కట్ చేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. చుక్కకూర కూడా చూడండి ఇలా సన్నగా కట్ చేశాను అన్నమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఇందులో కొంచెం ముందుగా ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిపోయాయి కదా, ఎండుమిరపకాయలు కూడా వేసేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు మనం పెద్దగా కట్ చేసాం కదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. కొద్దిగా కలర్ మారితే చాలండి, డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇది కొంచెం కలర్ మారగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చుక్కకూర, అది కూడా ఇందులో వేసేసేయాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గటానికి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. నేనైతే ఎక్కువ ఓట్స్లో చేసుకుంటానండి చుక్కకూర. ఓట్స్లో అయితే పుల్లగా చాలా బాగుంటుంది, గోంగూరలాగా. అందుకని నాకు ఓట్స్లో ఇష్టం అనిపిస్తుంది అన్నమాట. లంచ్కి ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ చుక్కకూర కాంబినేషన్ తోటే తింటాను. ఇప్పుడు చూడండి, చుక్కకూర కూడా వేసేద్దాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాయి కదా, దీన్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది అన్నమాట. ఇంత నిండా వచ్చింది కదా గిన్నెకి. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ తీయగానే అడుక్కి వెళ్ళిపోతుంది కూర. చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో. ఇప్పుడు మనం బాగా వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ను, పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే రాక్ సాల్టే వేస్తాను. ఇందులో పసుపు వేసానండి, ఒక చిన్న హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కొద్దిగా టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీన్ని. ఒక 3-4 మినిట్స్ అయితే అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈ చుక్కకూర చేయటం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. వెల్లుల్లి కారం వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 2 స్పూన్లు చిన్న స్పూన్లు కారం, ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసి దీన్ని రోట్లో కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది.
ఈ కారం వేయటం వల్ల చుక్కకూర కొంచెం చప్పగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది కానీ కొంచెం చప్పగా ఉంటుంది. అందుకనేసి ఈ కారం వేసామనుకోండి మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందులో గార్లిక్ కూడా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు దీనిలో నేను కొంచెం ఇంగు కూడా యాడ్ చేశానండి. ఇంగు వేస్తే మంచి రుచి వస్తుందన్నమాట ఈ చుక్కకూరకి. వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను చూడండి. అది కొరియాండర్ పౌడర్ అండి. చిన్న స్పూన్, ఇది చాలా ఐస్ క్రీమ్ స్పూన్ అనమాట. దీంతో ఒక 2 స్పూన్లు కొరియాండర్ పౌడర్ కూడా వేశాను. వేసి కలిపి ఒక 2 నిమిషాల తర్వాత మనం గార్లిక్ కారం ప్రిపేర్ చేసాం కదా, వెల్లుల్లి కారం, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనండి సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట ఈ కర్రీ. అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కర్రీ దించేసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందో లేదో మనకి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి చుక్కకూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఆకుకూర కాబట్టి. మరో మంచి రెసిపీ తోటి మీ ముందుకు